Welcome back to Cherry TV 7004 యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మరి ఈనాటి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఒకసారి ఈ వీడియోలో మనం మోడల్ టెస్ట్ 3 రూపంలో పరిశీలన చేద్దాం. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇకపోతే ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని సందర్శించినందుకు ముందుగా మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న టైము చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనటువంటి సమయం మన ముందు ఉంది. కాబట్టి సమయంని దుర్వినియోగం చేయొద్దు. చక్కగా వన్ బై వన్ ఒక్కొక్క అంశాన్ని మనం స్టడీ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇకపోతే మీరు చూస్తున్నారు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. మొదటి బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 1. మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపిన సంవత్సరం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్ మనకి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. కన్ఫ్యూజ్కి గురవకుండా సరైన ఆన్సర్గా దేన్ని మీరు గుర్తిస్తారు? జవాబు చెప్పేమంటారా? జవాబు ఆప్షన్ 3, 1969వ సంవత్సరం సరైనటువంటి జవాబు. మానవుడు మొట్టమొదటిసారిగా చంద్రుడిపై కాలు మోపిన సంవత్సరం 1969. బిట్ నెంబర్ 2. రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ అంటే ఏమిటి? మీకు జవాబు తెలుసా? ఒకసారి ట్రై చేయండి. ఆన్సర్ చెప్పేమంటారా? జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2, పతనమవుతున్న నక్షత్రం సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం మూడో ప్రశ్నని చూద్దాం. బిట్ నెంబర్ 3. స్పేస్ షటిల్ అంటే ఏమిటి? స్పేస్ షటిల్ అంటే ఏమిటి? ఇది ప్రశ్న. క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఒకసారి 4 ఆప్షన్లు చదవండి. జవాబు గుర్తించేందుకు ట్రై చేయండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. నేను ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మీరు ట్రై చేయండి. ఆన్సర్ చెప్పేమంటారా? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2, మళ్ళీ ఉపయోగించదగిన మానవులను తీసుకువెళ్ళే అంతరిక్ష నౌక సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 4. తోక చుక్కలో ఉన్న ప్రకాశవంతమైన తోక దేనివల్ల ఉత్పత్తి అవుతుంది? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని మీరు గుర్తించండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్పే ముందు. జవాబు చెప్పేస్తున్నా. జవాబు చెప్పేమంటారా? ఆప్షన్ 1, సౌర వికిరణం వల్ల. తోక చుక్కలో ఉన్న ప్రకాశవంతమైన తోక సౌర వికిరణం వల్ల ఉత్పత్తి అవుతుంది. ఇది సరైన జవాబు. ఇప్పుడు 5వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర క్రింది వాటిలో ఏది? ఆన్సర్ గుర్తించండి. నేను చెప్పే ముందు వచ్చి ట్రై చేయండి. ఆన్సర్ చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1, ట్రోపో ఆవరణం సరైనటువంటి జవాబు. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర ట్రోపో ఆవరణం. ఆరవ బిట్టు. విమానం పైకి లేవటానికి ఉపయోగపడే సూత్రం క్రింది వాటిలో ఏది? విమానం పైకి లేవటానికి ఉపయోగపడే సూత్రం క్రింది వాటిలో ఏది? పాస్కల్ సూత్రం, ప్లవన సూత్రం, బెర్నౌలీ సూత్రం, వాతావరణ పీడనం. నేను జవాబు చెప్పే ముందు ఒకసారి ట్రై చేయండి. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఆన్సర్ చెప్పేస్తున్న జవాబు ఆప్షన్ 3 బెర్నౌలీ సూత్రం సరైనటువంటి జవాబు. విమానం పైకి లేవటానికి ఉపయోగపడే సూత్రం బెర్నౌలీ సూత్రం. బిట్ నెంబర్ 7, బిట్ నెంబర్ 7. వర్షం పడటానికి ముందు మనకు ఉక్క పోస్తుంది లేదా చెమటలు ఎక్కుతాయి, ఎందుకు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. ఆన్సర్ చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 గాలిలో తేమ వలన చెమట బాష్పీభవనం చెందదు కాబట్టి ఆ సమయంలో ఉక్కపోస్తుంది. ఆప్షన్ 2 సరైన జవాబు. బిట్ నెంబర్ 8, 8వ బిట్టు. ఒక హెక్టారు అనగా ఎన్ని ఎకరాలు? 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. ఒక హెక్టారుకు ఎన్ని ఎకరాలు? ఒక హెక్టారు అనగా ఎన్ని ఎకరాలు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 2.471 అంటే అప్రాక్సిమేట్లీ 2.5 ఏకర్స్, 2.5 ఎకరాలు అప్రాక్సిమేట్లీ. కరెక్ట్గా చెప్పుకుంటే 2.471 ఎకరాలు. దీన్ని ఒక హెక్టారు అని చెప్పి అంటాము. బిట్ నెంబర్ 9, బిట్ నెంబర్ 9. ఒక నాటికల్ మైలు అనగా సరైన జవాబుని గుర్తించండి. ఆన్సర్ చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 6080 అడుగులు, 6080 అడుగుల లోతు. దీన్ని ఒక నాటికల్ మైలు అని చెప్పి అంటాము. సముద్ర లోతులు కొలవటానికి నాటికల్ మైల్స్ రూపంలో చెప్తారు. బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10. 1 కిలోమీటరు అనగా 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్లు, 1000 మీటర్లు. సమాధానం తెలిస్తే చెప్పండి. కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని ఇవ్వండి. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 4 1000 మీటర్లు 1 కిలోమీటరు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 11వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 11, బిట్ నెంబర్ 11. క్రింద కేంద్ర మంత్రులు మరియు వారి యొక్క శాఖలు ఇవ్వడం జరిగింది. వాటిని కరెక్ట్గా మీరు జతపరిచినట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. మీ వంతు ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్పేలోపు ట్రై చేయండి. ఆన్సర్ చెప్పేస్తున్నా. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. బొగ్గు గనుల శాఖ శ్రీ జి కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి. వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఇక్కడ వీటిని జతపరిస్తే ఆప్షన్ 2 సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. బిట్ నెంబర్ 12, 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి క్రింది వారిలో ఎవరు? నేను ఆన్సర్ చెప్పే ముందు ఆన్సరు మీరు ట్రై చేయండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 3 డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ సరైనటువంటి జవాబు. డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. 13వ బిట్ని పరిశీలన చేసినట్లయితే బిట్ నెంబర్ 13. శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఏ మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నారు? శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఏ మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నారు?
మీకు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో దయచేసి ఆన్సర్ని డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 1 కమ్యూనికేషన్స్ అండ్ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14 శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖతో పాటు మరో మంత్రిత్వ శాఖ కూడా చేపట్టారు. ఇంతకీ ఆ శాఖ ఏది? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ నేను చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 3 కార్పొరేట్ వ్యవహారాలు సరైనటువంటి జవాబు. 15వ బిట్టు కొత్త మధుమూర్తి గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే చెప్పండి. కొత్త మధుమూర్తి గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు? మీకు తెలిస్తే ఆన్సర్ ట్రై చేయండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా నియమితులయ్యారు. నిన్ననే, ఎప్పుడు అంటే డిసెంబరు 22వ తేదీన అనుకుంటా. డిసెంబర్ 22 లేదా 21, 22 తేదీల్లో డిసెంబర్ నెలలో 2024వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్గా కొత్త మధుమూర్తి గారు ఇటీవల ఎన్నికయ్యారు. అందుకే ఆయన వార్తల్లో నిలిచారు. ఇకపోతే 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎవరు? జలవనరుల శాఖ మంత్రి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. 16 ఆప్షన్ 1 నిమ్మల రామానాయుడు సరైనటువంటి జవాబు. నిమ్మల రామానాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 17వ బిట్ నెంబర్ 17 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి క్రింది వారిలో ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? జవాబు ఆప్షన్ 2 నాదెండ్ల మనోహర్ సరైనటువంటి జవాబు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. బిట్ నెంబర్ 18వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. క్రింది వాటిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖ కానిది ఏది గుర్తించండి. పంచాయతీరాజ్ శాఖతో పాటు పవన్ కళ్యాణ్ గారికి మరికొన్ని శాఖల్ని అప్పగించడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారి శాఖ కానిది ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 పశు సంరక్షణ శాఖ పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు. ఈ శాఖకు మంత్రిగా శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కొనసాగుతున్నారు ప్రస్తుతానికి. మిగిలిన 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు అడవులు, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా అండ్ పంచాయతీరాజ్ శాఖ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. పశు సంరక్షణ శాఖ మాత్రం కింజరాపు అచ్చెన్నాయుడు గారు చూస్తున్నారు. కాబట్టి పశు సంరక్షణ శాఖ పవన్ కళ్యాణ్ గారిది కాదు. 19వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19 శ్రీ కొల్లు రవీంద్ర గారి శాఖ కానిది క్రింది వాటిలో ఏది?
జవాబు ఆప్షన్ 4 వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ మంత్రి కూడా కింజరాపు అచ్చెన్నాయుడు గారే. మిగిలిన 3 గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్. ఈ 3 కూడా కొల్లు రవీంద్ర గారి ఆధీనంలో ఉన్నటువంటి శాఖలు, గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 20 చూడండి. మనకి ఒక ఆంధ్రప్రదేశ్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇదే మొదటి ఎగ్జామ్ కాబట్టి సో వీటి గురించి అంటే కొత్తగా ఏర్పాటు అయినటువంటి గవర్నమెంట్ గురించి బిట్లు అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, చూసుకుని వెళ్ళండి. కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఏ శాఖలకు మంత్రిగా ఉన్నారు? కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఏ శాఖలకు మంత్రిగా ఉన్నారు? పైన ఉన్నటువంటి అన్ని శాఖలకు. ఎందుకు ఏంట శాఖలు? ఒకటి రైల్వే శాఖకు మంత్రిగా కొనసాగుతున్నారు. సమాచారం మరియు ప్రసారాల శాఖకు మంత్రిగా కొనసాగుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి పైన ఉన్నటువంటి అన్ని శాఖలకు కూడా శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మంత్రిగా ఉన్నారు. 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21. 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి ఎవరు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, ఈ 2 శాఖలు ఏ మంత్రి ఆధీనంలో ఉన్నాయి? సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు నేను చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు సరైనటువంటి జవాబు. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను వీడియో చేసే సమయంకి ఈ విధంగా కొనసాగుతున్నారు. ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, శాఖలు ఏమైనా మారినాయా లేదా అవే శాఖలు కొనసాగుతున్నాయి అనేది. ఇంకా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి చాలా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు అప్పుడప్పుడు వీటిని చెక్ చేసుకుంటూ ఉండండి. 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 22. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో శాసనసభ నడుస్తుంది? జవాబు 3వ శాసనసభ నడుస్తుంది. ఇది 3వ శాసనసభ. ఇక్కడ 3 పడలేదు. ఆప్షన్ 3లో 3వ సభ ఉంది. ఆప్షన్ 1 1వ సభ, ఆప్షన్ 2 2వ సభ, ఆప్షన్ 3 3వ సభ, ఆప్షన్ 4 4వ సభ. ఇక్కడ 3 పడలేదు, కరెక్షన్ చేసుకోండి. మొదటి శాసనసభకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పాటు అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి శాసనసభకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మొదటి శాసనసభ నడిచింది. 2వ శాసనసభ వైఎస్ జగన్ సీఎంగా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం 2వ సభలో కొనసాగింది. ఇప్పుడు 3వ సభలో మళ్ళీ మహాకూటమి అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇది 3వ సభ. 23వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. బిట్ నెంబర్ 23. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది ఎన్నో మంత్రివర్గం? ఓవరాల్గా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ఇప్పుడు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓవరాల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కెరీర్ని మనం తీసుకున్నట్లయితే, ఆయన కెరీర్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కెరీర్లో ఆయన నాయకత్వంలో ఇది ఎన్నో మంత్రివర్గం? జవాబు ఆప్షన్ 4. ఇది 4వ మంత్రివర్గం. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 24వ బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో శాసనసభ నడుస్తుంది? అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత అప్పటి నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 1953 నుంచి కూడా తీసుకుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో శాసనసభ నడుస్తుంది? జవాబు ప్రస్తుతం ఇది 16వ శాసనసభ. ప్రస్తుతం మహాకూటమి ఆధ్వర్యంలో ఇది 16వ శాసనసభ నడుస్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ శాసనసభలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ శాసనసభలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆప్షన్ 4 సరైన జవాబు అండి. 10వ శాసనసభ శ్రీ ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత 10వ శాసనసభను ఆయన షేర్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారి తర్వాత అదే 10వ శాసనసభలోనే ఎన్టీ రామారావు గారు మరణించడము, ఆయన బాధ్యతల్ని ఆయన అందుకోవడము, స్వీకరించడము ఇవన్నీ జరిగిపోయాయి. సో 10వ శాసనసభ ఎన్టీ రామారావు గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ శాసనసభను పంచుకున్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దాని తర్వాత 11వ శాసనసభ, 14వ శాసనసభ, మరి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి 16వ శాసనసభ. ఈ శాసనసభలకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవండి ఈనాటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్. చూశారు కదా? ఈ బిట్స్ బాగున్నట్టుగైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మరికొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ తర్వాతి వీడియోలో రేపటి రోజున మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.